ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కొరకు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. మన అందమైన ప్రకృతి జీవ వైవిధ్యంతో కూడి ఉంటుంది. ప్రతి జీవి ఇంకొక జీవిపై ఆధారపడి ఉంటుంది. కొండలు, నదులు, అడవులు, జంతువులు, పక్షులు ఇలా అనేక అంశాలతో కూడినదే మన అందమైన ప్రపంచం. కానీ మానవుడు తన అజ్ఞాన ఆధిపత్య అహంకారంతో కొండలను తవ్వి, అడవులను నరికి, నదులను కలుషితం చేస్తూ అందమైన ప్రకృతిని అంధకారంలోకి నెట్టేస్తున్నాడు. ఈ కారణంగా అనేక జీవులు వాటి మనుగడను కోల్పోతున్నాయి. సెల్ ఫోన్ టవర్ల రేడియేషన్ కారణంగా అనేక పక్షి జాతులు కనుమరుగైపోతున్నాయి. వాటిలో మానవ సమాజంతో సమాంతరంగా జీవనం సాగిస్తున్న పక్షులలో కాకి ఒకటి. సింగిడి 1 పాఠం 11 వాయసం. చదవండి, ఆలోచించి చెప్పండి. నటనలో ఆమె నాట్య మయూరి. ఆ పడతి నడక హంస నడక. ఆ ఇంట చిన్నారి చిలక పలుకులు పలుకుతుంది. మధుర గాయని సుశీలమ్మది కోకిల స్వరం. కావాలనుకున్న దానికోసం పిల్లలు ఉడుంపట్టు పడతారు. ఉడతాభక్తిగా భగవంతునికి దక్షిణ సమర్పించాలి. కొందరు యజమానుల పట్ల కుక్క విశ్వాసం ప్రదర్శిస్తారు. అతడు అవినీతి పరులకు సింహ స్వప్నం. ఇక ప్రశ్నలు చూద్దాం. 1. పై పంక్తుల్లో జన వ్యవహారంలో ఉన్న పదబంధాలేవి? 2. ఇట్లాంటి పదబంధాలు ఏ సందర్భంలో వాడతారు? 3. వీటిని వాడడంలో పశు పక్ష్యాదుల పట్ల ఏ భావం కనిపిస్తుంది? 4. పశువులను పక్షులను చిన్న చూపుతో పోల్చే సందర్భాలు కూడా ఉంటాయా? 5. అటువంటి కొన్ని పోలికలు చెప్పండి. ఇట్లా పోల్చడం సరైందేనా? ఇక పాఠం ఉద్దేశం. ప్రకృతిలో ప్రాణులన్నీ స్వేచ్ఛగా జీవించాలి. ప్రతి ప్రాణికి తనదైన ప్రత్యేకత ఉంటుంది. ఆయా ప్రత్యేకతలను అనుసరించి వాటిని ఆదరించాలి. కాకి కూడా ఒక ప్రాణి. దీని విశిష్టతను చెప్పుతూ కాకి పట్ల చులకన భావం ఉండరాదని తెలియజేయడమే ఈ పాఠం ఉద్దేశం. ఇక పాఠ్యభాగ వివరాలు. ఈ పాఠ్యభాగం పద్య ప్రక్రియకు చెందినది. ఆధునిక కవి మామిండ్ల రామగౌడ్ రాసిన రసతరంగిణి అనే ఖండకావ్య సంపుటిలోనిది. ఇక కవి పరిచయం. శ్రీ మామిళ్ళ రామగౌడ్ కాలం 1943 నుండి 2003. తెలంగాణ ఆధునిక కవుల్లో మామిళ్ళ రామగౌడ్ ఒకరు. నిజామాబాద్ జిల్లాకు చెందిన ఈయన వర్ణి మండలం రుద్రూరులో బాలమ్మ మల్లాగౌడ్ దంపతులకు జన్మించారు. ప్రాథమిక విద్యతో చదువు ఆగిపోయినా తరువాత కాలంలో BOL పూర్తి చేసి తెలుగు పండితునిగా ఉద్యోగం చేశారు. తెలుగు భాషపై మక్కువతో 20 ఏండ్ల వయసు నుండే రచనలు చేయడం ఆరంభించారు. శబరిమాత శతకం, నరసింహ శతకం, కవి గౌడప్ప శతకం వంటి భక్తి నీతి శతకాలతో పాటు రసతరంగిణి, కవితా సుధాలహరి, గౌడ ప్రబోధం మున్నగు రచనలు వెలువరించారు. తనదైన శైలిలో వస్తు వైవిధ్యత కలిగిన రచనలు చేసిన రామగౌడు సుకవి సుధాకర, మధుర కవి, కవి కోకిల వంటి బిరుదులు, పలు సత్కారాలు అందుకున్నారు. ఇక ప్రవేశిక. సకల జీవులను మనిషి సమాదరించాలి. సర్వ ప్రాణుల పట్ల దయ కలిగి ఉండాలి. కానీ మనిషి స్వార్థ చింతనతో తన స్వలాభాన్నే చూసుకుంటున్నాడు. ప్రకృతిలో కాకి పక్షి అయినప్పటికీ అందుకు విరుద్ధంగా ఐక్యతను, కలుపుగోలుతనాన్ని ప్రదర్శిస్తూ జనావాసాల్లో తిరుగుతుంది. దాని గురించి ఈ పాఠంలో చదువుకుందాం.
ద్వాంక్షమా మాంసమా కాంక్షించుచున్నావు, మానవుల్ మెక్కుట మానినారే. బలిపుష్టమా నరుల్ బలినిచ్చు కూటిని తిని బ్రతుకు గడుపు దినములెన్ని. వాయసమా తీపి పాయసముల్లక ఎంగిలి మెతుకులు మృంగుటేలా. మౌకలి ఏలకో ఈకలి నాకలి బొబ్బల నీకెట్లు బోనమబ్బు. ఆత్మఘోషమా చిరజీవివై వెలుంగుము, ఏకదృష్టి గలట్టి వివేకమునకు పలు విధముల ప్రకచూపులను చూచు కపట చిత్తులు మెచ్చరు కరటరాజా. అందచందము లేదు అంచల నడగాదు, చిలుకల వలె కుల్కి పలుకబోదు. పేదరికపు బుల్గు భేదభావము లేక గడబిడతో బలే గంతులిడును. కొమ్మల మాటున కులుకుచు కమ్మని రాగాలు దీయ స్వరాలు లేవు. లోకాన దీనులలో గల శోకాలు కన్నీటి గాథలే కరువు పెట్టు. అన్న కొడుకు పిలుచునట్టు పెరిమతో కాక కాక ఎంచు కేకవేయు. కలుపుగోలుతనము తెలియనట్టి మనము చీదరించుకొని నా చిన్నబోదు. కసిబూని మోసాన మసిబూసి మారేడు కాయ చేతికి నిచ్చు కలున కంటే. పగబట్టి తొడగొట్టి పరుల కుంపలు నిట్ట నిలువున ముంచెడి నీచు కంటే. చారు సంసార సంచారుల మధ్య విషాగ్ని రగుల్చు పాషండు కంటే. లిబ్బుల బగపిచ్చి బెబ్బులి అయి పచ్చినెత్తురు జుర్రెడి తొత్తు కంటే. ఎండ్రికాయ నడత గండ్రగొడ్డలి కోత, మంది నోళ్ళు మూత పంది మేత. రోత బ్రతుకు గడుపు పాతకు నెద నల్పు కంటే, కాకి నలుపు కలుషితమ్మే, కాకి నలుపు కలుషితమ్మే. నల్ల మొగమున్న నెల్లలో కాలలో వెన్నుడు పూజుడై వెలయలేదే. విసపు మేతరి గొంతు విడ్డూరమగు నలుపున్నను శివుడంచు పొగడబడడే. చుక్కల దొరలోన ముక్కున నలుపున్న చల్లని వెన్నెల జల్లులిడడే. నరుల తలలు నల్పు ఇరుల దారులు నల్పు, నింగి నీరును రేయి నీడ నలుపు. కాకి నలుపటంచు గావు కేకలు పెట్టి, మాయనంటి పొరలు మాయి నలుపు. అంధకారమైన అజ్ఞానమే నల్పు, వాయసముల నలుపు రోయనేల. కాకి బలగమంచు గాబరా పడిదెల్పు, తన బంధు జనుల ఆదరణ బొందు. కాకి పిల్లలు కాకికే కడు ముద్దని, తన బిడ్డలను గూర్చి తగవులాడు. వదరు బోతును గాంచి వాదమ్ములో మించి, లొట్టి మీదన్ కాకి లొల్లియనును. పిల్లలందరూ చేరి అల్లరి బెట్టంగా, కాకి గోలయనిచి కాకు పరచు. కావు కావు మనచు దేవుని వేడెడి, పలుకులు చెవులందు ములుకులగును. గిము మీద వ్రాలి సేమములడుగును, ప్రాణ సఖుని భంగి రాక విడదు. ఇల్లు వెడలింప దొంతుల నెల్ల వెదకు విధము, పొమ్మని కొట్టిన విసుగులేక నోరు నొవ్వంగా
ఏ రాయబారమేమో తెచ్చు వార్తలో చుట్టాలు వచ్చు కబురో. కొమ్మ కోనలో కూర్చుండి కోకిలమ్ము కూయగా భలాయని గంతు వేయుచుంద్రు. ప్రతిదినము వచ్చి మనలను పలుకరించ ఆదరించరు చులకనగాదే కా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కొరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మీ రెస్పాన్సే నా ఎనర్జీ.